Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. మనందరూ తెలుసు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవసరమైన ఇంట్రెస్టెడ్ ఉన్న తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీకు సిఎస్ఐఆర్లకు సంబంధించిన సైంటిస్ట్ పోస్ట్ సంబంధించిన వీడియో నేను రివీల్ చేయబోతున్నాను. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ది వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ఎంకరేజ్ us by liking this video and subscribe our YouTube channel Space Engineering Academy if not you subscribed yet. Okay, సో ఎవరైతే సైంటిస్ట్ అవ్వాలని ఒక ప్యాషనెట్గా ఉంటారో ఎవరైనా కానివ్వండి, ఈవెన్ బీటెక్ ఆర్ బీ చదివి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే వీళ్ళు అవకాశం ఇచ్చారు. ఎస్, సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్లో కొన్ని రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, బట్ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని మాత్రం అనట్లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మాత్రం ఓకే, లేకపోయినా కానీ యూ కెన్ అప్లై ఇట్. ఇఫ్ యువర్ అకాడమిక్స్ ఆర్ గుడ్, డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇఫ్ యూఆర్ ప్యాషనెట్ టు బీ ఏ సైంటిస్ట్, డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ ద పాయింట్ ఆఫ్ యువర్ టెక్నికల్. నేను నాన్ టెక్నికల్ ఇప్పుడు మాట్లాడను, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మనం ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేస్తూ ఉంటాం. సో ఈ రిక్రూట్మెంట్ మనకు 14th January సంక్రాంతి రోజున రావడం జరిగింది. అప్లికేషన్స్ మీకు 14th February వరకు అయితే మీకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద డిజిగ్నేషన్, ఎస్ సైంటిస్ట్ డిజిగ్నేషన్కి ఇవ్వబోతారు నువ్వు సెలెక్ట్ అవుతే. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ 11 ఉన్నాయి మొత్తం. కమ్యూనిటీ బెడ్ కూడా ఇక్కడ ఇచ్చారు మీకు. లెవెల్ 11లో మీకు పే స్కేల్ ఉంటుంది, 7th పే కమిషన్ బట్టి. ఇది నెక్స్ట్ ఇయర్ మనకు 8th పే కూడా వస్తుంది అంటున్నారు. వస్తే ఇంకా శాలరీ అని చాలా పెరుగుతుంది. బట్ యాజ్ పర్ 7th పే కమిషన్ 1,32,660 rupees విల్ బీ యువర్ పర్ మంత్ శాలరీ యాజ్ అ సైంటిస్ట్ పోస్ట్. ఓకే, ఇంకా అలైన్స్ అవన్నీ కూడా వేరే ఉంటాయి, రిజర్వేషన్. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే 32 years వాళ్ళకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్, దేర్ విల్ బి ద రిలాక్సేషన్స్ ఉంటాయి, అది కూడా నేను మాట్లాడతాను. ఓకే, రైట్. ఎవరెవరు ఎట్లా అప్లై చేసుకోవచ్చు సార్? పోస్ట్ కోడ్ ఏదైతే 1 ఉందో, ఎస్సీ సైంటిస్ట్ పోస్ట్ ఉందో, దానికి బీటెక్ చదివిన వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ క్లాస్ ఆర్ 60% అన్న అగ్రిగేట్ అయితే మినిమం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అంటే మ్యాండేటరీగా ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే ఓకే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఓకే, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఎంటెక్ ఆర్ ఎంఈ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది పోస్ట్ కోడ్ 1. పోస్ట్ కోడ్ 2లో కూడా 2 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో కూడా ఎంఈ ఎంటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళు, అట్లాగే కమ్యూనికేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. పైన ఏది చెప్పండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇక్కడ పోస్ట్ కోడ్ 2లో ఎవరికి ఆపర్చునిటీ ఇచ్చాడు? ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి వాళ్ళకి కూడా ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ 3లో ఎంఈ ఎంటెక్ ఐటీ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిఎస్సి ఐటీ సిఎస్సి వాళ్ళకు ఇద్దరికి కూడా ఆపర్చునిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, పిహెచ్డీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సెకండ్ కేటగిరీ ఉంది కదా, ఇది డిజైరబులే, నాట్ మ్యాండేటరీ. సైంటిస్ట్ పోస్ట్ కోడ్ 4లో కెమికల్ ఇంజనీరింగ్ ఎవరు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే సైంటిస్ట్ 5 కోడ్ కింద కెమికల్ ఇంజనీరింగ్ ఇచ్చాడు, అక్కడ కూడా దానికి సంబంధించి మీకు ఉన్న వాళ్ళు ఎవరంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సైంటిస్ట్ పోస్ట్ కోడ్ 6 విషయానికి వస్తే బీటెక్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ చూసినాం, ఎలక్ట్రానికల్ చూసినాం, ఇన్స్ట్రుమెంటేషన్ చూసినాం, అట్లాగే సిఎస్సి చూసినాము, ఐటీ చూసినాము. ఇంకా చూడండి ఏంటంటే అంటే మెకానికల్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అయితే ఉంది. ఓకే, బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంటలెక్చువల్ పర్సనల్ ఇదైనా ఉన్న పర్లేదు, ఆర్ ఇది అని చెప్తున్నాడు. 60% ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఉన్న పర్లేదు ఇది అంటాడు, బట్ బీటెక్ ఉన్న వాళ్ళు మనం మాట్లాడుతుంది ఎక్కువ మన స్టూడెంట్స్ అందరూ కూడా బీఆర్ బీటెక్ ఆర్ ఎంఈఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎంఈఆర్ ఎంటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నగా మీరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఫర్దర్గా వెళ్తే పోస్ట్ కోడ్ 7లో పిహెచ్డీ కావాలంటే అది ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పోస్ట్ కోడ్ 8 కూడా పిహెచ్డీ అడుగుతున్నాడు, సైన్స్ ఈక్వలెంట్గా మీరు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 9 కూడా సైన్స్లో పిహెచ్డీ అడుగుతున్నాడు, మీరు చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 10లో ఎంఈ ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నాడు. సో అది మాకు సంబంధం లేదు, ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కాబట్టి ఇందులో సైంటిస్ట్ అవడానికి ఎవరెవరికి ఆపర్చునిటీ ఉంది సార్? ఎస్, 1 పోస్ట్ ఉంటే సరిపోతుంది కదా, నీకు కావాల్సిన 1 పోస్టే కదా. ఎస్, ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ టు బి ఏ సైంటిస్ట్, ట్రై ఫర్ దిస్ నోటిఫికేషన్. వై నాట్? ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, సిఎస్సి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, ఐటీ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, మెకానికల్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉంది. ఎవరికి లేదురా ఆయన అంటే సివిల్ వాడికి మాత్రమే లేదు. వీళ్ళందరికీ ఆపర్చునిటీ అయితే ఉంది. ఇట్స్ అప్ టు యూ, మీరు అప్లై చేసుకోవడం దట్స్ యువర్ విష్. సో దిస్ వాజ్ ద ఆపర్చునిటీ వాజ్ దేర్. ఓకే, ఇంకా అలవెన్స్ విషయానికి వస్తే డిఏ ఉంటుంది, టీఏ ఉంటుంది, హెచ్ఆర్ ఇవన్నీ కూడా కామనే, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఉండేటి. డెఫినెట్గా మీకు ఎంకరేజింగ్గా అలవెన్స్ అయితే పర్క్స్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తూ వస్తున్నారు. అది నేను మీరు చూసుకోవచ్చు. మన ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో యూఆర్ గోయింగ్ టు పింగ్ ఇన్ ద అవో టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో పెడతాను. దాన్ని బట్టి
మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని బట్టి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇదంతా కూడా కామన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏజ్ విషయాన్ని నేను రిలాక్సేషన్ మాట్లాడాను కదా ఆల్రెడీ. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వరకు 3 years రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది, మిగతా కూడా పర్సనల్ బెంచ్మార్క్ డిసబిలిటీ వాళ్ళని కూడా ఎక్కువనే ఉంటుంది రిలాక్సేషన్, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ 32 అన్నాడు, 32 కూడా మీకు రిలాక్సేషన్స్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటున్నాయి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే, డెఫినెట్గా ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేసుకుంటారో దే విల్ కాల్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఎట్లా కాల్ చేస్తారు సార్? ఎటువంటి పర్సనల్గా మినిమం ఇంటర్వ్యూగా పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలుస్తున్నారో అది చూసుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్. అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే నువ్వు ఎడ్యుకేషన్ చేసినప్పుడు మీ ప్రాజెక్ట్ ఏం చేసావు, మిన్ ప్రాజెక్ట్ ఏం చేసావు, మే ప్రాజెక్ట్ ఏం చేసావు, దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం అనే విషయాన్ని వీళ్ళకి చెప్తున్నారు. ఎస్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఒకవేళ కండక్ట్ చేస్తే రిటన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసిన దాంట్లో ఫిల్టర్ చేసుకోవడానికి ఎక్కువ మంది వస్తే రిటన్ టెస్ట్ కూడా పెట్టుకోవడానికి కూడా ఎన్కార్డ్ అయితే ఆర్డర్, దానికంటే సపరేట్గా ఫీజు అయితే ఏం చెప్పట్లేదు వీళ్ళు. ఓకే, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక మన సిఎస్ఐఆర్ వెబ్సైట్ అవుతుందో దాంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ నేను చెప్తున్నాను, rab.csir.res.in మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఇంకెక్కడ అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 14th January స్టార్ట్ అయింది, 14th February క్లోజ్ అయిపోతున్న విషయాన్ని వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను కూడా, డెఫినెట్గా ట్రై చేయండి. వై నాట్? దెర్ ఈజ్ ఎ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ for watching this video. Okay, if it is useful, utilize it. Thank you once again for watching this video. I'm going to meet the next video. Until then, bye, take care.